హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఇవాళ ఒక కొత్త డిజైన్‌తో మీ ముందుకు వచ్చేసాను. శారీ కలర్ పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌తో వచ్చింది. శారీ బార్డర్‌లో ఇలాగా లీఫ్ ప్యాటర్న్‌లో ఉంది. మనకి కస్టమర్ అయితే లీఫ్ ప్యాటర్న్‌లోనే హ్యాండ్స్‌కి వర్క్ కావాలని అడిగారు. అది 2, 3 మోడల్స్ అయితే చెప్పారు. అది ఎలా మనం కస్టమైజ్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్‌కి ఇలాగ సేమ్ లీఫ్ మోడల్‌లో డిజైన్‌ని ప్రింట్ ఏసుకొని దాన్ని వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ డిజైన్ అంతా ఇలాగా అవుట్‌లైన్‌తో స్టిచ్ చేసాం. అవుట్‌లైన్ ఫినిష్ అయిన తర్వాత కట్ బీడ్స్‌తోని లోడింగ్ లాగా లీఫ్‌లోని మొత్తం కంప్లీట్‌గా ఫిల్ చేస్తున్నాం. మొత్తం కంప్లీట్‌గా లోడ్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్‌కి ఇలాగా స్కాలప్ వర్క్ లాగా కావాలని అడిగారు. అందుకే స్కాలప్ వర్కే చేస్తున్నాం.
టైట్ షెడ్యూల్ వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. లాస్ట్‌లో అయితే పిక్‌ని అటాచ్ చేస్తున్నాను. కంటిన్యూయస్‌గా ఆర్డర్ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కొంచెం డిలే అవుతుంది. బట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్‌గా వర్క్ అయిన తర్వాత హ్యాండ్ లుక్ ఇలా ఉంది. బోత్ హ్యాండ్స్‌కి ఇలా వర్క్ చేసి కంప్లీట్ చేశాం. ఇప్పుడు కస్టమర్ మనకి 3 పీకాక్స్ అడిగారు. శారీకి మ్యాచింగ్ చేసి 3 పీకాక్స్‌ని బ్యాక్ సైడ్‌ని అటాచ్ చేయమన్నారు. అది చేశాం. శారీకి క్రిస్టల్ టాజిల్స్ కావాలని అడిగారు. మ్యాచింగ్ రెడ్ కలర్ క్రిస్టల్ టాజిల్స్‌ని అటాచ్ చేశాం. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. 3 పీకాక్స్‌ని వన్ సైడ్ స్టిచ్ చేశాం. కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్‌తో పీకాక్‌ని అయితే చేశాం. చాలా హైలైటెడ్‌గా ఉంది. హ్యాండ్స్‌కి కూడా ఇలాగ క్రిస్టల్స్‌ని యాడ్ చేశాం. అండ్ శారీలో ఉన్న క్లాత్‌ని అటాచ్ చేసి ఇలాగ కట్ వర్క్ లాగా ఇచ్చాం. ఫ్రంట్‌కి వన్ సైడ్ కట్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ లుక్ ఎలా ఉంది? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ డూ ఫాలో శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.